హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్నియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెప్పర్ మటన్ ఫ్రై అండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈరోజు మనము ఈ విధంగా ట్రై చేసి చూద్దాము. చాలా బాగుంటుందండి, టేస్ట్ అద్దిరిపోతుంది. మనము ఎలా చేయడమో చూసే ముందుగా నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము 1/2 kg మటన్ని తీసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని మనము పక్కకు పెట్టుకోవాలండి. ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో కారంలోనే సాల్ట్ వేశాను, అందుకని నేను ప్రత్యేకంగా చూపించలేదు. సో 2 టేబుల్ స్పూన్ అల్లాన్ని మనము యాడ్ చేసుకోవాలి. ఇందులోకి చేసుకొని ఈ విధంగా ముక్కకంతా ఉప్పు కారం అల్లం అంతా పట్టే విధంగా మనము కలుపుకొని ఒక 1/2 an hour పక్కకు పెట్టుకోవాలి. దీన్ని ఒక 1/2 an hour పక్కకు పెట్టుకున్నాక మనము కుక్కర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం 1/2 an hour నానబెట్టుకున్న మటన్ని ఇందులోకి మనము యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనము ఏదైతే ముందుగా నానబెట్టుకున్న మటన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక మనము 1/2 గ్లాస్ వాటర్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాము. 2-3 విజిల్స్ మాత్రమే ఇవ్వాలండి, ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి పీస్ అనేది బాగా మెత్తగా అవ్వకూడదు. చూసారు కదా, బాయిల్డ్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనము బాయిల్ చేసుకోవాలి, ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. ఈ విధంగా మనం బాయిల్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము. అలాగే మనము ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. వీటిని చక్కగా కలుపుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు చిన్న సైజ్ టమాటోని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు అవి చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్లోని వాటర్ని పీసెస్ రాకుండా ఈ విధంగా మనము వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఈ విధంగా యాడ్ చేశాను. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే దాన్ని యూజ్ చేయండి. ఈ విధంగా మనం వాటర్ని యాడ్ చేసుకున్నాక ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఫుల్ ఫ్లేమ్ మీద మనము వాటర్ని మరిగించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయ్యేంత వరకు మనము మరిగించుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు మనము వాటర్ పోయేంత వరకు మనము మరిగించుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి మనము యాడ్ చేసుకుందాము. చూసారు కదా, నేను యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. అలాగే మనము ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్లో ఆ ముక్కకి ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఇది. చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న మిర్చిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాము. చేసుకొని కలుపుకోండి ఇలాగా. చూసారు కదా, ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా కలపాలండి. ముక్కకంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది, అద్దిరిపోతుంది ఈ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనము కొరియాండర్ని లీవ్స్ని యాడ్ చేసేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్టఫ్గా అన్ని విధాలుగా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.